మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు పెద్దలు వెంకటరెడ్డి గారు, మిత్రులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, బాలప్రకాష్ గారు, తమ్ముడు నగేష్ గారు, జగిత్యాల జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి వసంత గారు, మరి ఇప్పుడే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరినటువంటి శ్రీమతి కళావతి గారు, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు, శ్రీమతి బి లక్ష్మి, బీజేపీ రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ మహిళా మోర్చా, అదేవిధంగా శైలజ గారు, ఆర్కే లక్ష్మి గారు, అనురాధ గారు, ఇబిదు గారు, మంజుల గారు, కృష్ణ గారు, సత్యవతి గారు, ఇందిరా గారు, లక్ష్మి గారు, ఇంకా చాలామంది చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు. ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి మా సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. మీరందరూ ఈరోజు మరి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలి అని చెప్పి మీరందరూ కూడా ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. సరే, జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదంతో 5 ఏళ్ల కోసం గోపీనాథ్ గెలిచారు. దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి ఏడాది అర్థంలోనే చనిపోయింది. సరే, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. పాపం 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. గోపీనాథ్కి 2 ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు కూడా చిన్నోడు, ఇంకా వాడు కాలేజీకి కూడా పోలేదు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మరి 3 సార్లు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు. సో దురదృష్టవశాత్తు గోపీ గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా టీవీల్లో చూశారు. 2 నెలలు కాలేదు భర్తను కోల్పోయి, ఎంత బాధ ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళు కాక, పిల్లవాడు చేతికి రాక, అకస్మాత్తుగా సడన్గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా? ఆ ప్లేస్లో ఎవరమున్నా ఎంత బాధపడతాం. అయితే పిల్లలు పెద్దగా అయినరు, పెళ్ళిళ్ళు అయినాయి, జర మగపిల్లగాడు చేతికి వచ్చిందంటే వేరు. 2 ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు కాకపోయాయి, మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి. ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానించవచ్చా? రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు. 2 నెలలు కాలే భర్తను కోల్పోయి, పిల్లలు చేతికి రాలేదు, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, ఎంత బాధ ఉంటుంది, గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు, ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు. ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది బీజేపీ, ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ విషయంలో 2 పార్టీలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, 2 పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నాయి. 2 పార్టీలు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది, చేసుడు ఒకటి ఉన్నది. రాహుల్ గాంధీ ఏమంటాడు? మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ గారు ఏమంటున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు. మరి నిజంగా అమలవుతుందా? మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిగానే చెప్తున్నాడు, కానీ జరుగుతున్నది ఏంది? హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు కదా, అది మొహబ్బత్ కా దుకానా? పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొడతలేడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్ళలోనే ఉంటుంది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది, గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు. కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా? నిజాయితీగా చేతల్లో కూడా ఉందా?
చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీని నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు? గరీబోళ్ళ ఇంట్లో ఎందుకు కూలగొడుతున్నావు? పెద్దోళ్ళ తెరువు పోతలేవు, గరీబోళ్ళ మాత్రం కూలగొడుతున్నావని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా? ఆయన మాట్లాడాడు. ఆడపోయి రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు, మరి జూబ్లీ హిల్స్లో నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండు కదా. ఒక్కింట్లో 43 ఓట్లు రాయించిండు, ఒక్కొక్కరికి 3 ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు? నీ రేవంత్ రెడ్డిని అడగవా? మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం, నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా, నువ్వు చెయ్యొద్దయా జూబ్లీ హిల్స్లో, నువ్వు నిజాయితీ ఉండమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా? ఇవాళ దాదాపు 20,000 దొంగోట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని 20,000 దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు. ఇది తగునా? దొంగోట్లతో గెలుచుడు కాదు. నిజాయితీ ఉంటే నీ 6 గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లు అడుగు ప్రజల్ని. నువ్వేం చెప్పినావు? అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు? నువ్వు 55,000 బాకీ పడ్డావు. రేవంత్ రెడ్డి దొంగోట్లు వేసుడు కాదు, నిజాయితీ ఉంటే జూబ్లీ హిల్స్ అక్క చెల్లెళ్లకు ఒక్కొక్క 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 55,000 బాకీ పడ్డావు. గదిచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే. లేదు, అవ్వ తాతకు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. కేసీఆర్ గారు దోశ ఉంటే 1000 ఎత్తా అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 1000ని 2,000 చేస్తా అన్నాడు, బరాబర్ 2,000 చేసిండు. నువ్వేమన్నావు? నేను 4,000 ఇస్తా అన్నావు. ఇంకా 4,000 ఇచ్చి మాట్లాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు కదా. మరి ఈరోజు మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారేమో మాట అంటే మాట మీద ఉన్నాడు. 22 నెలలు అయింది కదా, 22 నెలలు ఇంటూ 2,000 అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు భర్త చచ్చిపోయిన చెల్లెలకు 44,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే ముసలోళ్ళకు 44,000 ఇచ్చినాక ఓటు అడుగు జూబ్లీ హిల్స్లో. ఈ దొంగ ఓట్లు ఎందుకయ్యా నీకు? చెప్పిన పని చేయి. నేను కొత్తది అడుగుతలేను, గొంతమ్మ కోరిక అడుగుతలేను. ఎలక్షన్లో కూడా బాండ్ పేపర్ వంచినావు. నేను గద్దె మీద కూర్చుంటే 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. 2 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు ఇస్తావు అని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏమున్నది? హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చుడు. కేసీఆర్ ఉండగా బస్తీ దవాఖానలు పెట్టి మంచిగా వైద్యం చేయించిండు. బస్తీకి దవాఖాన పెట్టినామా లేదా? 350 దవాఖానలు పెట్టినాం. ఇప్పుడు అందులో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు 6 నెలలకెళ్ళి జీతం ఇస్తలేడు. అది మూతపడాలేదు. మందులు లేవు, 108 రకాల మందులు మేము పెడితే ఇప్పుడు 20-30 రకాల మందులు కూడా లేవు. ఎర్రగోలి పచ్చగోలి అంతే, అన్ని మందులు బంద్ పెట్టిండు. బస్తీ దవాఖానలు నాగం చేసిండు. డెలివరీకి పోతే కొండాపూర్లో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చినాం. అది బంద్ పెట్టిండు. న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. పిల్లల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండు. దళిత బంధు బంద్ పెట్టిండు. బీసీ బంధు బంద్ పెట్టిండు. మైనార్టీది బంద్ పెట్టిండు. అన్ని పథకాలు కోత పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది? కేసీఆర్ 20,000 లీటర్ల దాకా నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళకి బిల్లులు పంపుడు మోపు చేసిండు. బిల్లులు పంపి నల్ల బిల్లులు పాతవి కట్టురు అని పెద్ద పెద్ద కాయిదాలు వంచుతుండు. ఇంతకుముందు 3 వద్దులకు ఒకసారి నల్లా వచ్చు. బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక మంచిగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి ప్రతిరోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండు హైదరాబాద్లో. గరీబోళ్ళకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి రాగానే అంత కింది మీద అయిపోయింది. కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి, నల్ల బిల్లులు మోపోయినాయి. పరేషాన్ చేస్తుండు. మళ్ళా ఇది అర్థమైతలేదా మనకు? అంత మోసం దగా చేసిండు. మరి అందుకే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక ఆయన ఓడగొట్టనే, ఆయనకు సురుకు ఉంటేనే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2,000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పౌట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.